ప్రియులారా, త్రిత్వ పండుగ ఆరాధన కార్యక్రమాన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 7వ కీర్తన, సన్నుతింతుము ప్రభు సదలమగు భక్తితో, ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, పతక జన రక్షక పతిత పవన నామక, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, మానవ సంరక్షక దీన నిశ్చయ పోషక, మానవ సంరక్షక దీన నిశ్చయ పోషక, దేవ మానవనందన దివ్య సుగుణ మందన, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, ప్రేమ తత్వ బోధక క్షేమదాత వివేక, ప్రేమ తత్వ బోధక క్షేమదాత వివేక, కామిత ఫలదాయక స్వామి యేసునాయక, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో, పాప చింతలన్నిటిన్ పారద్రోలుమో ప్రభో, నీ పవిత్ర నామమున్ నిరతము స్మరించెదన్, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ త్రిత్వ పండుగ ఆరాధనలో ప్రారంభ గీతాన్ని చదువుకుందాం. పరిశుద్ధ త్రిత్వమును విభజింపబడనేరని ఏకత్వమును స్తుతింపబడుగాక. ఆయన తన కృపను మనకు చూపి ఉన్నాడు. ఆయనను మహిమపరచుదాం. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక దేవునికి మహిమా కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలాగు సమాధానం నరులకయనాదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము ఏకకు మారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయ ఏక దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలోచున్నావెప్పుడు ఆమేన్. ప్రభు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తి గల నిత్యుడవైన దేవా, నిజమైన విశ్వాసము కలిగి నిత్యత్రిత్వము యొక్క మహిమను తెలుసుకొనుటకును దైవ ప్రభావము గల నీ శక్తిని బట్టి ఏకత్వమును ఆరాధించుటకును నీ సేవకులమైన మాకు కృప అనుగ్రహించి ఉన్నావు. ఈ విశ్వాసమందు మమ్మను స్థిరముగా నిలిపి కీడులన్నిటి నుండి కాపాడుమని సదా ఏకదేవుడే యుగ యుగములు జీవించుచు పరిపాలించునడు నేను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్.
ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క త్రిత్వ పండుగను గుర్చినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ వాక్యం ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపుము. త్రిత్వ పండగ కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండును గాక. ఇంతటితో ఈ వాక్యము ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. త్రిత్వ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచన ప్రారంభం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ వాక్యం ఇంత పర్యంతము. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతె పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 21వ కీర్తన, త్రిత్వమై నిత్యత్వమునకు ఏకత్వమగు దేవా. ఈ కీర్తన కలిసి పాడుకుందాం. త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా, నీ త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా, నీ సత్య సమతత్వముల నిజ తత్వము గణించి నేను నిత్యము స్తుతించెదను. త్రిత్వమై నిత్యత్వముననే
కత్వమగు దేవా ఎల్లలోకంబులు సృజించిన చల్లని తండ్రి నా ఎల్లలోకంబులు సృజించిన చల్లని తండ్రి నాయుల్లముననే గొప్ప వింత లెల్ల సంతసిల్ల శోభిల్ల దలంచెదను త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా వాసికెక్కిన పరమరాజని వాసమును విడినా వాసికెక్కిన పరమరాజని వాసమును విడినా శ్రీయేసునాదుండను కుమార దోషుల దోషంబులెల్లగాచి రక్షించినావు త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా ఆదరణ కారుండవగుషు దాత్ముడా దేవా ఆదరణ కారుండవగుషు దాత్ముడా దేవా యామోదనామమునంపబడేసు నాదుని సుబోధలెల్ల బోధపరచి పాదుకొల్పు త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా ఓ పితా సుతా శుద్ధాత్మాన్ ఒక్క దేవుడవు ఓ పితా సుతా శుద్ధాత్మాన్ ఒక్క దేవుడవు ఎల్ల పాపులను రక్షింపమిగుల నోపికతో నపదలు బాపి కృప చూపినావు త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగు దేవా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ప్రియ విశ్వాసులారా, మరి పరిశుద్ధ త్రిత్వ పండగ ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి త్రియేక దేవుని యొక్క ఘననామమున శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి క్షేమము కొరకు ప్రతి దినము కూడా మరి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రార్థన చేయటానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత కొరకు దేవునికి వందనాలు. అలాగే ప్రస్తుత పరిస్థితులు ప్రమాదకరమైనటువంటి రీతిలో కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా గడిచినటువంటి త్రిత్వ పండగ నుండి మరలా ఈ త్రిత్వ పండగ ద్వారా త్రియేక దేవుడు మన కుటుంబాలను కాచి కాపాడినందుకు త్రియేక దేవునికి కూడా మనందరి పక్షంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ దినము ఈ ఆరాధనలో మనం చదువుకున్నటువంటి పరిశుద్ధ లేఖనాలు మనం విన్నాం కదా. సువార్త వాక్య భాగముగా పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచన ప్రారంభం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి
పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితేనో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. త్రియక దేవ, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మానవుని యొక్క జీవితము బహు ప్రమాదకరమైనటువంటి మార్గాల్లో సాగిపోతున్నప్పటికీ కూడా విపత్తులు, ప్రమాదాలు, మరణాలను తప్పిస్తూ నాయనా మేమందరమును మరి యొక్క త్రిత్వ పండగ ఆరాధనలో పాల్గొని మిమ్మలను గణపరచటానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా త్రిత్వ దేవుడుగా నాయనా మీరు తండ్రి మా మధ్య ఉన్నారు. ఆరాధిస్తున్నటువంటి నాయనా ప్రతి ఒక్కరిని కూడా నాయనా త్రిత్వ దేవుడు అయ్యున్నటువంటి నీవు ఆశీర్వదించుచున్నందుకు స్తోత్రాలు. నాయనా చదివిన పరిశుద్ధ లేఖనాన్ని దీవించి నీ దీన సేవకుని మరుగుపరచి నాయనా నీవే ప్రభువా ఈ యొక్క ఆరాధనలో మాతో మీరు మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని కుటుంబీకులారా, మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క శుభ సమయాన్ని బట్టి, మరి త్రిత్వ పండగ ఆరాధనను బట్టి ఎంతో సంతోషంగా మనం ఉన్నాము కదా. దేవుడు తన కృపను చూపుట మానలేదు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం అడ్వెంట్ పండగ నుండి ఇప్పటి వరకు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అనేక రకాలు అయినటువంటి పండగలు మనము జరుపుకుంటూ ఉన్నాము కదా. అడ్వెంట్ పండుగ, అలాగునే తరువాత మనము జరుపుకున్నటువంటి పునరుద్ధాన పండుగ, ఆరోహణ పండుగ, పెంతుకొస్తు పండుగ. మరి ఈ దినం ఏ పండుగ చెప్పండి? త్రిత్వ దేవుని పండగ. ఇలాగా ఘనమైనటువంటి పండగలు, వేడుకలుగా జరుపుకోవటానికి ప్రభు ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన కలుగు చేసినటువంటి కృప కొరకు దేవునికి మనం అందరము కూడా మన రెండు చేతులు ఎత్తి దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిందామా? ఏది చెప్పండి? కుటుంబాలు, పిల్ల పాపలతో కలిసి మీరు రెండు చేతులు కూడా దేవుని వైపు చూపెట్టి, దేవా మా కుటుంబాలకు, మా పిల్లలకు, మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప పండగలను బట్టి, భాగ్యాన్ని బట్టి వందనాలు అని చెప్పి ప్రభువుని గణపరుద్దాం. మంచిదండి, దేవునికి వందనాలు, మీకు దీవెనలు కలుగునుగాక. ఒక్కొక్క పండగ మనం జరుపుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క పండగకు ఒక్కొక్క విధమైన ప్రాముఖ్యత పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. అది ప్రభు యొక్క బోధనలో చెప్పబడుతూ ఉంది కదా. ఈవేళ త్రిత్వ పండుగ అనే మాటలో త్రియేక దేవుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. చక్కటి మాట, చక్కటి భాషాపదముగా పండితులు ఈ మాటను మనకు తెలియజేస్తున్నారు కదా. మొదటి మాట త్రీ అనే మాట ఆలోచన చేస్తే ఆ ఇంగ్లీషు సంఖ్యలో 3 అనే అర్థాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది కదా. ఇప్పుడు త్రియేక అనే మాటలు అర్థాన్ని వెతుకుతూ ఉంటున్నప్పుడు, అంటే 3 కనిపిస్తున్నాయి, 3 కనిపిస్తున్నారు, 3 మూర్తులు కనిపిస్తున్నారు. ఇప్పుడు త్రియేక అనగా ఈ 3 కూడా ఏకమై ఉన్నటువంటి వారు అనే మాట త్రిత్వములో మనకి కనిపిస్తూ ఉన్నది కదా.
ఈ మాటను పండితులు ఏమంటున్నారో తెలుసా? ఏకత్వములో భిన్నత్వము. జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఏకత్వము అనగా ముగ్గురు కూడా ఒక్కటై ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు త్రియేక దేవుడు అని చెప్పబడుచున్నది. ఈ మూడు కలిపితే త్రిత్వము అనే మాట ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాం. ఇప్పుడు త్రిత్వములో ఏకత్వము, ముగ్గురు ఒకరిగా ఉన్నారు. ఈ ఒకరుగా ఉన్నటువంటి వారు ముగ్గురుగా మనకు కనిపిస్తున్నారు. దానినే త్రిత్వములో ఏకత్వము, ఏకత్వములో భిన్నత్వము అనే ఈ మాటలు పండితులు చెబుతున్నారు. ప్రియులారా, ఎంత గొప్ప విషయం! వారు ముగ్గురు కూడా ఒక్కరై ఉన్నారు. ఈవేళ మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్య భాగము మత్తయి సువార్తలో 28వ అధ్యాయాన్ని ఈ త్రిత్వ పండగను గూర్చి, త్రిత్వములో ఉన్నటువంటి ముగ్గురును గూర్చి, ఈ యొక్క త్రిత్వములో ఉన్నటువంటి ఏకత్వమును గూర్చి, ఈ ఏకత్వములో ఉన్నటువంటి భిన్నత్వమును గూర్చి వాక్యపూర్వకముగా మనం అందరము ప్రార్థిస్తూ మనం ధ్యానం చేద్దాం. ఇది చాలా చిక్కుముడి. 1 3 ఎలాగవుతాయి? 3 1 ఎలాగవుతుంది? ఈ త్రిత్వము పుట్టినప్పుడు నుండి కూడా అనేక మందిలో ఉన్నటువంటి ఒక చిక్కు ప్రశ్న, లేక ఒక చిక్కులతో కూడినటువంటి ముడి అని చరిత్ర జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రియులారా, ఇక్కడ ఒక మాట ఈ త్రిత్వము కొరకు పండితులు జ్ఞాపకం చేస్తున్నారు. అగస్టిన్ అనే ఒక మ్యాథమెటిషియన్ ఉన్నాడు, లెక్కల పండితుడు. ఆ లెక్కల పండితుడు ఒక దినాన్న ఇదే ప్రశ్నతో, ఎన్నెన్నో లెక్కలు చూచాను, చేశాను, చెప్పాను, కానీ ఈ లెక్కలో ఉన్నటువంటి భావం నాకు అర్థం కావటం లేదని ఆలోచన చేస్తూ అలాగ నా సముద్రపు ఒడ్డుకు చేరాడట. ఈ సముద్రపు ఒడ్డునకు చేరిని అక్కడ ఒక వింత సంఘటన చూస్తూ ఆశ్చర్యపోతూ చూచి తన మనస్సులో ఉన్న భావాలు అతనికంటే ముందుగా సముద్రపు ఒడ్డును కూర్చున్నటువంటి ఒక వ్యక్తి అనగా ఒక చిన్న బిడ్డను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. బాబు, నువ్వు ఏం చేస్తున్నావయ్యా? ఆ చిన్న బిడ్డ అంటున్నాడట, అంకుల్, నా చేతిలో ఉన్నటువంటి ఈ చిన్న గవ్వ నువ్వు చూస్తున్నావు కదా, ఈ ఒడ్డున ఈ బీచ్లో ఒక చిన్న పిట్ లేక గొయ్యి నేను తీసి ఆ సముద్రపులో నీరంతా కూడా ఈ చిన్న గొత్తులో తోడేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను అని అతను చెప్పినప్పుడట, అగస్టిన్ అంతవరకు కూడా తన మునకలై ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి పకాళునను నవ్వి అంటున్నాడట, బాబు, నీవు తీసినది ఎంత గుంట, నీ చేతిలో ఉన్న పాత్ర ఎంత, సముద్రములో నీరు నీవు చేదిపోస్తావా అని పకపక నవ్వుతూ ఉంటే, ఇప్పుడు చిన్న బిడ్డట మరీ ఎక్కువ పకాలను నవ్వుతున్నాడట. ఎందుకు నవ్వుతున్నావని అగస్టిన్ అని మ్యాథమెటిషియన్ అడుగుతున్నప్పుడు, ఈ సముద్రములో నీరు ఈ చిన్న గవ్వతో చిన్న గుంటలో తోడటం అసాధ్యమే కదా, అలాగని త్రిత్వ సిద్ధాంతమును కూర్చి నీవు ఆలోచన చేయటానికి సముద్రమంత సమస్యకు ఈ గవ్వ వంటి గవ్వ సైజు ఎంత ఉందో అంత నీ బుర్ర, నీ మెదడు ఏ ఆలోచన చేస్తుంది అని ఒక మాట అతడు చెప్పి అంతర్ధానమైపోయాడట. ఆ మ్యాథమెటిషియన్కి అప్పుడు అర్థమయ్యింది, నిజమే, ఇది దేవుని గురించిన సమస్య. నా యొక్క ఈ తల లేక ఈ బుర్ర, ఈ మెదడు చాలా చిన్నది, ఆలోచనకు అందేది కాదు.
ఈ దైవ సంబంధమైన కార్యము అని అట అప్పటి నుండి కూడా ఆ సమస్యను తాను విడిచిపెట్టి దానిని నమ్మాడు అని ఎప్పటి నుండో చరిత్రకారులు ఈ యొక్క అనుభవాలు ముచ్చటిస్తూ ఉన్నారు. ఇది అర్థమవటానికి ప్రతి సంవత్సరము జరిగే త్రిత్వ పండుగలు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత అని జ్ఞాపకం చేస్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఈ వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు అపోస్తలులు వారి యొక్క బోధను అంతటినీ ముగించి అక్కడ వారు చెప్పుచున్నటువంటి దీవెన మనం చూస్తూ ఉంటున్నప్పుడు త్రిత్వానుసారమైనటువంటి దీవెన ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీకు తోడుగా ఉండునుగాక అని అపోస్తలులు వారి యొక్క బోధన ముగించి త్రిత్వానుసారమైనటువంటి దీవెనలతో ఆ బోధలు ముగిస్తున్నారని ఈ వాక్యములో ఆధారముగా ఉంటూ ఉన్నది ప్రియులారా. ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తే ఆత్మ వరముల కొరకు అపోస్తలుడైన పౌలు గారు ఆయన త్రిత్వానుసారమైనటువంటి భాషలో ఇక్కడ వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన ఏమని వ్రాస్తున్నాడంటే ఆత్మ ఒకటే, ప్రభువు ఒక్కడే, దేవుడు ఆయన ఒక్కడే. త్రిత్వానుసారమైన భాషలో అపోస్తలుడైన పౌలు గారు ఆత్మవరాల కొరకు ఆయన వ్రాస్తూ ఇక్కడ కలకత్తా బిషప్ గారు అయినటువంటి రిజినాల్డ్ హేబర్ ఆయన ఒక చక్కటి కీర్తన రాసి దాని కొరకు మాట్లాడుతూ శుద్ధి 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 అనే కీర్తన మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 40వ కీర్తన పాడుకుంటూ ఆ పాటలో ఉన్నటువంటి చరణాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ముగ్గురయ్యుండు త్రియే కూడా అనే చరణాన్ని మనం కలిసి పాడుకుంటూ ఉంటాం ప్రియులారా. ఇక మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన కార్యక్రమాన్ని మనం గమనిస్తూ ఉంటూ ఉన్నప్పుడు అపోస్తల విశ్వాస ప్రమాణము ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది. ఈ అపోస్తల విశ్వాస ప్రమాణములో కూడా మన విశ్వాసాన్ని మనం ఒప్పుకుంటున్నాం. ఏ విధంగా తెలుసా? తండ్రి అయిన దేవుని నేను నమ్మొచ్చున్నాను. జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటారు, ప్రయత్నం చేయాలి. తండ్రి అయిన దేవుని నేను నమ్మొచ్చున్నాను, ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మొచ్చున్నాను, పరిశుద్ధాత్మను నమ్మొచ్చున్నాను. అపోస్తుల విశ్వాస ప్రమాణములు త్రిత్వము యొక్క ఆ 3 విధములైనటువంటి పాత్రలు కనిపిస్తూ ఉన్నాయి. తండ్రిని నేను నమ్మొచ్చు ఉన్నాను, నేను కుమారుడని యేసుక్రీస్తు నమ్ముచున్నాను, పరిశుద్ధాత్మని నమ్మొచ్చు ఉన్నాను. అలాగే డాక్టర్ ఎమిల్ బ్రూనర్ అనే ఈ యొక్క వేదాంతి ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని సమర్థన సిద్ధాంతమని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియులారా, కొంచెం కష్టతరమైన పండితుడి యొక్క అభిప్రాయాన్ని మనం ఒకవేళ తెలుసుకుని ఈ విధంగా మనము యొక్క వాక్య ప్రకటనలో చెప్పకపోతే త్రిత్వ సిద్ధాంతము అనేది కొంతమందికి వెర్రితనంగా ఉంటుంది. ప్రియులారా, ఇది మానవుడు ఆపాదించిన సిద్ధాంతము కాదు, దేవుడే, త్రిత్వ దేవుడే. ఆయన మన కొరకు ఆయన ఏకమై ఉన్నటువంటి దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగనే మత్తయి సువార్తలో ఈవేళ చదువుకున్నాం 28వ అధ్యాయములో 18వ వచనములో కూడా ప్రభువట యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి ప్రభు అంటున్నాడు శిష్యులతో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళండి, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇయ్యుడి అని ప్రభు ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దీనిని గ్రేట్ కమిషన్ అని చెప్పబడుచు ఉన్నది. ప్రియులారా, ప్రధానమైనటువంటి ఆజ్ఞ యేసయ్య తన శిష్యులకు ఇస్తూ ఉన్నాడు. ఈ వేళ మట్టుకి త్రిత్వ పండుగను కూర్చిన ప్రాముఖ్యతే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. త్రిత్వ పండుగలో ఎవరు ఉన్నారు అంటే తండ్రిని గూర్చి, కుమారుని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి. ఈ ముగ్గురు కూడా ఇండివిజువల్స్ కాదు, ఎవరు చిత్తము చెప్పిన వారు జరిగించేది కాదు. వీరు ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. ద యూనియన్ ఆఫ్ గాడ్ అనే మాట ఇక్కడ వాడబడుతూ ఉన్నది. ఇక్కడ మొట్టమొదటిగా తండ్రి యొక్క పాత్ర, తర్వాత కుమారుని యొక్క పాత్ర, అలాగనే పరిశుద్ధాత్మ దేవుని పాత్ర మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. పెంతెకొస్తు పండుగ దినమున ఆత్మ కుమ్మరింపు జరిగింది. ప్రియులారా, ఈ త్రిత్వ పండుగ యొక్క ప్రాముఖ్యత సుమారు అడ్వెంటు మొదటి ఆదివారపు ఆరాధనలో పాల్గొనే వరకు కూడా సుమారు మన యొక్క ఆరాధన పుస్తకంలో 26, 27 త్రిత్వ ఆదివారాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆత్మ కుమ్మరింపు పెంతెకొస్తు పండుగ దినమున జరిగితే ఇక్కడ త్రిత్వ పండుగలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు సంఘము చెల్లించగలిగిన కాలం. ఈ యొక్క త్రిత్వ పండుగ, ఈ త్రిత్వ కాలములో సంఘము, విశ్వాసులు, కుటుంబాలు దేవునికి ఏం చేయాలంటే మన బాధ్యత కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఈ త్రిత్వ పండుగ లేక త్రిత్వములో ఏకత్వము, ఏకత్వములో భిన్నత్వం అనే మాటను మనం ఇంగ్లీష్లో ఆలోచన చేస్తే ఈ ముగ్గురిని కూడా ట్రయూన్ గాడ్ అని పిలువబడుచున్నారు. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప మాట అక్కడ మనం వింటూ ఉన్నాం. కనుక తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, వారి కలయిక త్రియేక దేవుడని, ట్రయూన్ గాడ్ అని, ఇది త్రిత్వ పండుగని అని మనం జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అయినటువంటి దేవుని కొరకు ఆలోచన చేస్తే ఆయన సృష్టికర్తగా మనకి కనిపిస్తూ ఉంటున్నాడు. ఈ సృష్టిని అంతటినీ కూడా ఆయన నోటి మాట సెలవిచ్చి ఆయన సిద్ధపరిచినటువంటి దేవుడు. అంత మట్టుకే కాదు, కానీ ఆ యొక్క యెహోవా దేవుడు ఆయన ఉగ్రుడైనటువంటి దేవుడు, భయంకరుడు, ఫెరోషియస్ గాడ్. ఆయనకు యాహ్వే అని మరి గ్రీకులో ఒక పేరు పెట్టబడింది. ఆయన మానవుని యొక్క స్థితిగతులు ఆలోచన చేస్తున్నాడు. సృష్టి స్థితి లయకర్త, పుట్టించుట గిట్టించుట ఆయన వశములో ఉన్నది. మానవుని యొక్క పాపము, ఉగ్రత మరణముగా మారుచు ఉన్నది. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఈ పాపం యొక్క ఉగ్రత మరణము అని ఎరిగి ఈ మరణమును కొట్టివేయటానికి తాను ప్రేమించిన, తాను ఒక్క కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని పరలోకము నుండి భూలోకానికి, అనగా పాపులమైనటువంటి మన కొరకు వదకు తేబడిన గొర్రెవలే తన కుమారుని పంపించి ఆయన కలువరిగిరిలో సిలువలో తన కుమారుని బలి ఇవ్వటానికి, రక్తం చిందింపచేయటానికి, పాపాన్ని పరిహరించటానికి, ప్రభుతో సహవాసం కలిగి ఉండటానికి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడని క్రీస్తు ప్రభుని భూలోకానికి పంపించారు. ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య ఈ భూలోకములో మన మధ్య జరిగించి ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు, ఎన్నో కార్యాలు, స్వస్థతలు ఎన్నెన్నో జరిగించినటువంటి దేవుడు మన పాపాల కొరకు కలువరిగిరిలో ఆయన బలి అయిపోయి ఆ యేసుక్రీస్తు ప్రభు తాను చెప్పినట్లే సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి
ఆయన లేచినటువంటి ఆ దినము పునరుద్ధాన పండుగగా సర్వలోకము ఆచరించి ఉంటుండగా 40 దినాలు 11 మార్లు ఆయన అనేక మందికి తనకు తాను ప్రత్యక్షపరచుకొని ఆయన చెప్పినటువంటి శ్రేష్టమైన మాట, మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ మధ్య ఉండటానికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను పంపిస్తానని వాగ్దానం చేసినటువంటి కుమారుడని క్రీస్తు ప్రభు ఆయన పెంతెకొస్తు పండుగ దినమున తన యొక్క ఆత్మను మనతో ఉంచటానికి ఆయన కుమ్మరించినటువంటి దేవుడు. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మనం 1-2 ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు అని దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. ఆయన పాపమును గురించి, నీతిని గురించి ఆయన ఒప్పింప చేయగలిగినటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యం. ఆ పరిశుద్ధాత్మ మన మధ్య ఎప్పుడూ సంచరిస్తూ ఉంటుంది. మనము ఏది మాట్లాడాలో, ఆ మాటలు ఎలాగో మాట్లాడాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడే తెలియచేస్తాడు అని దైవవాక్యంలో వ్రాయబడుతూ ఉన్నది. ఈ యొక్క త్రిత్వ దేవుని కొరకు మనము అనేక రకాల ఉదాహరణలు మాట్లాడుకున్నాం. చివరిగా ఈవేళ చదివినటువంటి వాక్యములో మత్తయి సువార్త 28వ అధ్యాయములో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈ మాటలు మీరు చదువుతూ ఉన్నప్పుడు ప్రభు ఆయన ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక, ప్రధానమైన ఆజ్ఞ ఎలాగుంటి ఉంది, ఏ విధంగా ఉంది, ఆ త్రిత్వదేవుడు ఏ విధంగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు, త్రిత్వదేవుని యొక్క నామమున శిష్యులు ఏమి ప్రకటన చేయాలి అనేది వాక్యపూర్వకంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. మొదటి బాధ్యత ఏం చేయాలటండి? దేవుని యొక్క శిష్యులుగా చేయాలి. అంతవరకే కాకుండా తండ్రి యొక్కయు, జాగ్రత్తగా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వాలి. బాప్తిస్మము అనేది ఎవరో తండ్రి ఒక్కరి పేరు మీద కాదు, కుమారుడు ఒక్కరి పేరు మీద కాదు, అలాగే పరిశుద్ధాత్మ ఒక్క పేరు మీద కాదు, ముగ్గురు కూడా ఏకమై ఉండాలి. త్రిత్వ నామమును ఇచ్చేదే బాప్తిస్మం. అందుకని ప్రభు తన శిష్యులకు అంటాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటన చేయాలి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి ఏం చేయాలటండి? బాప్తిస్మము ఇవ్వాలి. ఈ త్రిత్వ నామమున ఇచ్చేదే పరిశుద్ధ బాప్తిస్మము అనే మాటలు జ్ఞాపకం చేస్తూ చివరిగా దేవుని యొక్క వాక్యాన్ని ముగింపుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు కూడా తన యొక్క బాప్తిస్మాన్ని ఆయన యోర్దాను నదిలో ఆయన తీసుకుని ఉన్నటువంటి దేవుడు. ఆ యోర్దాను నదిలో యేసుక్రీస్తు ప్రభు ఆయన బాప్తిస్మము తీసుకుంటూ ఉన్నప్పుడు త్రిత్వము సంపూర్ణముగా కనిపిస్తున్నది. ఒకటి, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క బాప్తిస్మము కొరకు యోర్దాను నదిలో ఆయన దిగినప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడు కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. త్రిత్వములో తండ్రి ఆయన మాట్లాడుతున్నాడు, కుమారుడైన క్రీస్తు ప్రభు బాప్తిస్మాను పొందుకుంటున్నాడు. మూడవదిగా త్రిత్వములో పరిశుద్ధాత్మ దేవుడట. ఆకాశము తెరవబడి ఆ పరిశుద్ధాత్మ పావురములు దిగి వచ్చిందని జ్ఞాపకం చేసుకుంటున్నా. కాబట్టి ఈ త్రిత్వ కాలం, ఈ త్రిత్వ పండగ ద్వారా ఈ యొక్క త్రిత్వ కాలపు ఆరాధనలో పాల్గొనే మనము సంఘముగా, కుటుంబాలుగా మనము కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం చేయవలసినటువంటి బాధ్యతలు దేవుడు ఆయన మనపై ఉంచాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేసి శిష్యులుగా చేసి
త్రిత్వనామమున బాప్తిస్మం ఇవ్వండి. కాబట్టి ఏకత్వములో భిన్నత్వము, భిన్నత్వములో ఏకత్వము, త్రిత్వ దేవుడు ట్రైయూన్ గాడ్. అటువంటి త్రిత్వ పండగలో పాల్గొన్నటువంటి మనమును కూడా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుడు మనకు అప్పగించినటువంటి గురుతర బాధ్యతలు మనం గైకుంటూ ఆయన పాద సన్నిధిలో మనం అందరమును కూడా ఏకీభవించి ఆయనతో సాగిపోవటానికి, ఆయన శిష్యులముగా తీర్చబడటానికి తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నాయొద్ద నుండి తీసివేయకము. నిరక్షణానంద మోనకుమారలా పుట్టించుము. సమాధి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. త్రిత్వ పండగ ఆరాధనలో గణపరుచుచూ ఉన్నటువంటి నాయన కుటుంబములను బట్టి, విశ్వాసులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీవిచ్చినటువంటి నాయన పరిశుద్ధ వాక్య భాగములు తండ్రి విధియుంటుడుగా ఆశీర్వదించండి. వాక్యానుసారముగా మేము జీవించినట్లు కృప చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, చంటి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇదిగో గర్భిణీ స్త్రీలు సుఖప్రసవము కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. ప్రభువా, ఇదిగో విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు, దేవా, ఇదిగో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు, వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి జయము కలుగు చేయండి. నాయనా, ఎండల యొక్క తీవ్రత నుండి విడుదల చేయండి. ముఖ్యముగా దేవా, మా దేశము అనేక నాయన ప్రాంత కరోనా వైరస్ చేతన తండ్రి చిక్కుకొని ఉంటుడుగా ప్రభు, అటువంటి విపత్తుల నుండి అందరినీ విడిపించండి. దేవా, మీ నోటి మాట సెలవిచ్చి స్వస్థతలు కలుగు చేయండి. మరణాల రేటును తగ్గించండి. మా దోషాలు, పాపాలు కొట్టివేయండి. మా జీవితాల్లో తండ్రి పశ్చాత్తాపాన్ని, మారు మనసు అనుభవం కలుగు చేయండి. నాయనా, మోకరిల్ని ప్రార్థించే అనుభవాలు,
నాయనా కన్నీటి అనుభవాలు మాకు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన అనేక మంది నిరాశ్రయులుగా ఉన్నారు, ప్రియులను కోల్పోయిన వారు ఉన్నారు, వారి గాయాలు కట్టండి. వైద్య సౌకర్యాలు లేనటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు, అటువంటి వారిని కరుణించి కృప చూపించండి ప్రభువా. ప్రతి దినము కూడా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి నాయనా ఇదిగో తండ్రి సందేశాలను తండ్రి మీరు ఆశీర్వదించి యవన బిడ్డలు ఇంకా అనేక రకములైనటువంటి నాయన కార్యక్రమాలు జరిగించటానికి దేవా నీ పరిశుద్ధాత్మ చేత వారిని నింపుమని ఆయురారోగ్యాలతో నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవాన్ని దీన సేవకుని కొరకు, సేవకురాలు కొరకు, నలుగురు బిడ్డల పరిచర్య కొరకు, యవన కాలం భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. అలాగనే విశ్వాసులైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నా, సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నా. స్వదేశ విదేశాల్లో ఉన్న విశ్వాసులను దీవించండి. అనేక మంది నాయన విశ్వాసులు తండ్రి నాయన ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మంది సేవకులు అభిషక్తులు కూడా నాయన ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కుటుంబాలకు ఆదరణ ఓదార్పు కలుగు చేయండి. పదవీ విరమణ చేసిన అనేక మంది సేవకులు ఉన్నారు, బలహీనులై ఉన్నారు నాయన. అటువంటి నాయన నీ సేవకులను కూడా నాయన కరుణించండి, కృప చేయండి, ధైర్యపరచండి, బలపరచండి, స్వస్థపరచండి, ఓదార్చండి. దేవా ఇక నీ ఉగ్రత మా మీదకి రాకుండా ఉన్నట్లు నాయన నీ ప్రేమ చేత వాటన్నిటిని దూరపరచమని ప్రార్థన చేస్తూ ఏకీభవించిన ప్రతి ఒక్కొక్కరిని కూడా నాయన దీవించి పంపించమని, ఈ పునరుద్ధరణ బలముతో నింపుమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దినాహారము నేడు మాకు దయచేయము. మా ఏడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలోనికి తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నేను కాపాడుగాక. ప్రభువునికి తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించుగాక. ప్రభువుని తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలని యేసు దేవుని స్తుతించు సర్వ